దేశంలో వైద్య రంగాభివృద్ధికి ప్రభుత్వాలు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వెంకయ్యనాయుడు అన్నారు. తిరుపతి వైద్య కళాశాల సముదాయంలో 16.5 కోట్ల రూపాయలతో నిర్మించిన వైద్య విద్యార్థుల వసతి గృహ భవనం, 37 కోట్ల రూపాయలతో నిర్మించిన ప్రసూతి ఆసుపత్రి భవనాన్ని ఆయన ప్రారంభించారు. ఎస్వీ ప్రభుత్వ వైద్యశాల ఆడిటోరియంలో వైద్య విద్యార్థులకు ల్యాప్టాప్లు అందజేశారు. అన్ని వృత్తుల కంటే వైద్య వృత్తి పవిత్రమైనదన్న వెంకయ్య, వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం శక్తివంతంగా ఉంటుందన్నారు. ప్రతి రోగిని ప్రముఖ వ్యక్తిగా భావించి వైద్య సేవలు అందించాలని వైద్య విద్యార్థులకు సూచించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నియమాల మేరకు దేశంలో 10.5 లక్షల మంది వైద్యులు అవసరముండగా 6.5 లక్షల మంది మాత్రమే ఉన్నారని వెంకయ్య తెలిపారు. వైద్య వృత్తి ఒక పవిత్రమైనది. మెడికల్ ప్రొఫెషన్, మెడికల్ ఎడ్యుకేషన్ is a very pious and very useful activity for the people, because medical service, serving the poor, serving the ordinary people, serving the people who are having pain, is serving the God. మానవ సేవయే మాధవ సేవ అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అలాంటి పవిత్రమైన వృత్తిని ఎంచుకున్నారు మీరు. ఆ సౌకర్యంలో మనం ఉన్నాం ఇక్కడ. ఎందుకంటే ఇది ఒక మిషనరీ జీల్ దట్ ఈస్ టు సర్వ్ ద పీపుల్ అనే ఉద్దేశంతో మీరు అందరూ యు ఆర్ ఆల్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ప్రొఫెషన్. దిస్ ఈజ్ ఎ మిషన్, నాట్ ఫర్ కమిషన్ అండ్ నాట్ టు డూ ఎనీ ఒమిషన్. మన దేశంలో బెడ్ స్ట్రెంగ్త్ తక్కువ ఉంది, డాక్టర్ పేషెంట్ రేషియో కూడా తక్కువ ఉంది, నర్స్ అండ్ పేషెంట్ రేషియో కూడా తక్కువ ఉంది. దీని కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలు రాబోయే రోజుల్లో మరింతగా ఈ వైద్య రంగం పైన దృష్టి పెట్టాల్సి ఉంది. దానికి నిధులు కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు ప్రైవేటు రంగం కూడా వైద్య వృత్తిలో పెద్ద ఎత్తున ప్రవేశించి ఆసుపత్రులు నిర్మించవలసి ఉంది, కళాశాల ఏర్పాటు చేస్తుంది. శ్రీ వెంకటేశ్వర మెడికల్ ఇన్స్టిట్యూట్ అయితే ఉందో దానిలాగా ప్రతి ఒక్క ప్రభుత్వ కళాశాల, ప్రభుత్వ వైద్యశాల కానీ పనిచేస్తే తప్పనిసరిగా ప్రజల్లో ఉన్న అపప్రద తొలగిపోతుంది.